మనకు అద్భుతమైన శక్తులొస్తాయి. అంటే దేని మీదనైనా మనం సంయమనం చేసి దాన్ని ప్రత్యక్షం చేసుకున్నాం అనుకోండి, దానికి సంబంధించిన కొన్ని శక్తులొస్తాయి. ఆ శక్తులు మనకు రాబోయే సిద్ధులను మనకు సిద్ధింపజేస్తాయి. ఈ ఐదవ సూత్రం ఏం చెప్తుందంటే తజ్జయాత్, తత్ జయాత్ అంటే సమయం సిద్ధిస్తే ప్రజ్ఞాలోకః సమాధి ప్రజ్ఞ లభిస్తుంది. సంయమము ఒక పదార్థానికి సంబంధించిన సాక్షాత్కారము చేసుకోవడం. దేని మీదైతే మనసు నిలిపామో, దేని గురించైతే ధ్యానం చేశామో, దాన్ని సాక్షాత్కారం చేసుకుంటే ఏమవుతుందంటే, మన చిత్తము లోపల సమాధి ప్రజ్ఞ అనేది పెరుగుతుంది. సమాధి ప్రజ్ఞ, ఋతంబర ప్రజ్ఞ అనేది కూడా మనకు మొదటి పాదంలో వచ్చింది సమాధి పాదం లోపల. అంటే సత్య జ్ఞానం లభిస్తుంది. దేని మీదైతే మనసు నిలిపి ధ్యానం చేశామో, సాక్షాత్కారం చేసుకుంటే ఏమవుతుంది? దానికి సంబంధించిన యథార్థ జ్ఞానం మనకు లభిస్తుంది. యథార్థ జ్ఞానం దర్శ యథార్థ దర్శనం జ్ఞానమితి. అంటే యథార్థ జ్ఞానం లభిస్తుంది మనకు. అంటే దాని యొక్క పూర్తి వివరణ లభిస్తుంది మనకు. ఈ వివరణ ఎలా ఉంటుందంటే మనకు సమయం అనేది మొదలు స్థూల విషయాలను తెలియజేస్తది. సమయం అంటే ఒక రకంగా నథింగ్ బట్ సమాధి. కానీ ఆ సమాధి మొదటి సమాధి ఎలా ఉంటుంది? మొదటి సంయమం ఎలా ఉంటుందంటే ఇక్కడ సమాధి, ధ్యానము, ధారణ అని వేరు చేసి చెప్పడం లేదు. సంయమం అంటే మనం అర్థం చేసుకోవాల్సింది అందులో ధారణ ఉంది, ధ్యానం ఉంది, సమాధి ఉందని. అంటే దేని గురించైతే ధారణ చేశామో, దేని గురించైతే ధ్యానం చేశామో దాని యొక్క సాక్షాత్కారం ఉంది అందులో. సంయమం అంటారు. ఆ సంయమము ఎలా ఉంటుందంటే మన చిత్తానికి దినదిన అభివృద్ధి కలిగిస్తుంటుంది. మొదలు స్థూల విషయాలకు సంబంధించిన యథార్థ జ్ఞానం లభిస్తుంది. పృథివీ గురించి. పృథివీ గురించి లభించిన ఆ జ్ఞానము మనకు జల తత్వం గురించి జ్ఞానాన్ని కలిగించే సామర్థ్యాన్ని కలిగిస్తుంటది. ఆ జలానికి సంబంధించిన, పృథివీకి సంబంధించిన జ్ఞానము అగ్నికి సంబంధించిన తత్వాన్ని మనకు దర్శింపజేస్తూ ఉంటుంది. అలా ఇక్కడ తజ్జయ ప్రజ్ఞాలోకః అంటే మన జ్ఞానం అనేది అలా 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 డెవలప్ అవుతూ వెళ్తూ ఉంటుంది. అంటే దేని మీదైతే మనసు నిలుపుతామో దానికి సంబంధించిన యథార్థ జ్ఞానం లభిస్తుంది. అంటే సాక్షాత్కారం. యథార్థ జ్ఞానము, సాక్షాత్కారం ఒకటే. సాక్షాత్కారము లోపల 100/100 యథార్థ జ్ఞానం ఉంటుంది. దానిలో ఏ మాత్రము తేడా ఉండదు. సత్య జ్ఞానమే ఉంటుంది. దేని గురించి అయితే ధ్యానం చేశామో దానికి సంబంధించిన సాక్షాత్కారం అంటే పూర్తి జ్ఞానం ఉంటుంది. ఇది జ్ఞానము పెరుగుతూ పెరుగుతూ పోయి అతి సూక్ష్మ విషయాలను కూడా గ్రహించే సామర్థ్యాన్ని కలుగుతుంది. సామర్థ్యం అనేది దీనికి లభిస్తుంది చిత్తానికి. అంటే మనము ధ్యానము చేస్తూ ధారణ, ధ్యాన, సమాధిని ప్రాక్టీస్ చేస్తుంటే అంటే ఈ సంయమాన్ని ప్రాక్టీస్ చేస్తుంటే స్థూల విషయానికి సంబంధించిన యథార్థ జ్ఞానం నుంచి అతి సూక్ష్మ విషయాల యథార్థ జ్ఞానం కూడా లభిస్తుంది. అంటే కింది నుంచి మన ప్రయాణం మొదలైతే అత్యున్నత శిఖరాల వైపు అంటే మన ప్రయాణం కొనసాగుతూ ఉంటుంది. అంటే మన యొక్క అంతిమ లక్ష్యం ఏంటిది? పరమేశ్వర ప్రాప్తి. ఆ పరమేశ్వర ప్రాప్తి వరకు జ్ఞానము దినాభివృద్ధి అవుతూనే ఉంటుంది. ఎప్పుడు? సంయమము అనేది సిద్ధిస్తే. సంయమము అనేది సాధన ద్వారా మనం సిద్ధింపజేసుకుంటే మనకు ఇక అసాధ్యం అంటూ ఏది ఉండదు. అన్నీ లభిస్తూ పోతుంటాయి. అయితే ఈ సమాధి, ఈ జ్ఞానము అభివృద్ధి చేయడం ద్వారా మనము ఏ లాభాలు పొందొచ్చు, ఎలా పొందొచ్చు అనేది ఈ సూత్రం చెప్తుంది. తస్య భూమిషు వినియోగః. అంటే ఈ సంయమాన్ని భూమిషు అంటే ఏ స్థానము లోపల ఏ పదార్థం పైన మనము నిలిపి దానికి సంబంధించిన ఉపయోగాన్ని పొందొచ్చు. తస్య భూమిషు. తస్య అంటే ఇక్కడ
సంయమాన్ని. భూమిషు అంటే ఏ స్థానములోనైనా నిలిపి వినియోగ ఉపయోగము మనం పొందొచ్చు. సంయమము ఫలానా దాని మీదనే మనము చేయొచ్చు అనేది ఏం లేదు. సంయమం అనేది ఎక్కడైనా చేయొచ్చు. ఏ ప్ర ఏ పదార్థం మీదనైనా మన మనసును నిలిపి దానికి సంబంధించిన ఉపయోగాన్ని పొందొచ్చు. అంటే ఇక్కడ సాంఖ్య దర్శనం ప్రకారము మనము పృథివీ తత్వం నుంచి మొదలుకొని పరమేశ్వరుని తత్వం వరకు వెళ్ళాలి. ఈ పృథివీ తత్వం సంయమము అనేది సిద్ధించిన తర్వాత పృథ్వీ తత్వం అనేది మనకు మొదలు లభిస్తుంది అని అనుకుందాం. అది మొదలు లభిస్తుంది. దాని ద్వారా జలతత్వము, ఈ ఈ భూతాలకు సంబంధించిన తత్వాలు అయిపోగానే తన్మాత్ర తత్వాలు, తన్మాత్ర తత్వాల నుంచి కర్మేంద్రియాలు, జ్ఞానేంద్రియాలు, తర్వాత మనసు, అహంకారము, ఇలా మనము ఒకదాని జ్ఞానం ద్వారా ఇంకో దాన్ని పొందడం సులువు అవుతూ ఉంటుంది. అంటే ఎలా ఉంటుందంటే ఇది ఒక మెట్లలా ఉంటుంది. మనము డాబా పైకి వెళ్ళాలంటే మొదటి మెట్టు మీద కాలు పెట్టాలి. అది తీసి రెండో మెట్టు మీద పెట్టాలి. మొదటి మెట్టు మీద కాలు పెడితేనే రెండో మెట్టు మీద కాలు పెట్టగలం. రెండో మెట్టు మీద కాలు పెడితేనే మూడో మెట్టు మీద పెట్టగలం. అలా ఒక తత్వం మనకు సాక్షాత్కారం అయితేనే రెండవ తత్వం, రెండవ తత్వం సాక్షాత్కారం అయితే మూడో తత్వం. అంటే స్థూలం నుంచి సూక్ష్మం వైపు మన యొక్క సాక్షాత్కారం అనేది జరుగుతూ ఉంటుంది. అలా వెళ్తూ వెళ్తూ మనము పై వైపు వెళ్తాం. ఇది ఉపాయ విధానం. అంటే శాస్త్రంలో చెప్పిన విధానం ఏంటిది? ఫస్ట్ ఈ భూతాలకు సంబంధించిన ప్రత్యక్షం చేసుకోవాలి. తర్వాత తన్మాత్రలు, కర్మేంద్రియాలు, జ్ఞానేంద్రియాలు, మనసు, అహంకారము, మహాతత్వము, మూల ప్రకృతి, ఆత్మ, ఇలా ప్రయాణం చేయాలి శాస్త్రం ప్రకారం. కానీ ఈశ్వరుని కృప ఉంటే డైరెక్ట్ ఈశ్వర సాక్షాత్కారం కూడా జరుగుతుందని వ్యాస మహర్షి చెప్పడం జరిగింది. అంటే ఇవన్నీ ఏవి ప్రత్యక్షం చేసుకోకుండానే ఈశ్వర ప్రత్యక్షం కూడా జరుగుతుంది. దాన్నే ఈశ్వర ప్రసాదం అంటారు. అంటే ఈశ్వరుని యొక్క కృప ఉంటే, అంటే ఈశ్వరుని కృప ఎలా ఉంటుంది? మనలోని పవిత్రత, మనలోని సంకల్పము ఈశ్వరునికి నచ్చితే మనము స్టెప్ బై స్టెప్ వెళ్ళకుండా, అంటే మెట్లు ఎక్కకుండానే డాబా పైకి వెళ్ళగలం. ఏ విధంగానైతే ఉపాయ ప్రత్యయము, భవ ప్రత్యయం అని మొదటి పాదంలో వచ్చింది. ఉపాయం ద్వారా అందరూ వెళ్ళగలరు. కానీ ఈ భవ ప్రత్యయం అందరికి ఉండదు. పుణ్యాత్మలకు మాత్రమే ఉంటుంది. బాగా పుణ్యం చేసుకున్న పవిత్రాత్మలు మాత్రము స్టెప్ బై స్టెప్ వెళ్ళకుండా డైరెక్ట్ వెళ్ళొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, మనకు చార్ధామ్ యాత్ర ఉందనుకోండి, లేకపోతే వైష్ణవదేవి టెంపుల్ జమ్మూ కాశ్మీర్లో ఉంటుంది, ఉత్తరాఖండ్లో చార్ధామ్ యాత్ర కావచ్చు. మనము రోడ్డుపై వెళ్ళొచ్చు, లేదా హెలికాప్టర్ వెళ్ళి కూడా డైరెక్ట్ ఎక్కచ్చు. అంటే ఎవరైతే ఈశ్వరుని కృప కలిగి ఉంటారో వాళ్ళు మెట్లెక్కకుండానే, నడవకుండానే డైరెక్ట్ పైకి టెంపుల్ వరకు వెళ్ళిపోవచ్చు. ఇక మరి పై వరకు అంటే డైరెక్ట్ హెలికాప్టర్లో వెళ్ళిన వాళ్ళకి కింది ప్రదేశాలు తెలుస్తాయా? తెలియవు కదా. స్టెప్ బై స్టెప్ రాలే కదా వాళ్ళు. మరి ఈ భూమి గురించి, అంటే పృథ్వీతత్వం గురించి, జలతత్వం గురించి వీటి జ్ఞానం ఉంటుందా అంటే వాళ్లకు ఉండదు. డైరెక్ట్ పరమాత్మ జ్ఞానం ఉంటుంది. కానీ పరమాత్మ జ్ఞానం ఉంటుంది కనుక వాళ్ళు అనుకుంటే వీటి గురించి తెలుసుకోగలరు. అంటే వీళ్ళు సాధన చేసినప్పుడు వీళ్ళ సాధన ద్వారా తెలుసుకుంటారు. ఈశ్వరుని కృప వల్ల పైకి పరమేశ్వరుని సాక్షాత్కారం డైరెక్ట్ పొందితే పరమేశ్వరుని ద్వారా ప్రతిదీ తెలుసుకోవచ్చు. కింది నుంచి పృథివీ ఎలా ఉంటుంది, జలం ఎలా ఉంటుంది, అగ్ని ఎలా ఉంటుంది, వాయువు ఎలా ఉంటుంది, ఆకాశం ఎలా ఉంటుంది తెలుసుకోవచ్చు. కానీ పరమేశ్వరుని ద్వారా తెలుసుకోవచ్చు. అంటే ఆ పద్ధతి కూడా ఉంది. అంటే మనము ఈశ్వరుని ప్రార్థన చేస్తూ ఈశ్వరుని, అంటే ముఖ్యంగా ఈశ్వర ప్రణిధానం. ఈశ్వర ప్రణిధానం అంటే ఏంది?
సర్వక్రియాణం పరం గురవ అర్పణం తత్వల సన్యాసం. ఎవరైతే వాళ్ళ ప్రతి అడుగు ఈశ్వరుని ఆజ్ఞకు అనుకూలంగా చేసుకుంటారో, వాళ్ళ మనసు ఎప్పుడు ఈశ్వరుని మీద కేంద్రీకృతమై ఉంటుందో, ఈశ్వరుడు మినహా ఇంకా ఏ విషయం మీద వాళ్ళకి ఆసక్తి ఉండదో, వాళ్ళకి ఈ స్టెప్ బై స్టెప్ వెళ్ళవలసిన అవసరం లేదు. డైరెక్ట్ ఈశ్వర సాక్షాత్కారం కూడా కలగచ్చు. లేదా అలాంటి ఉన్నతమైన సమాధి ఏదైనా లభించే అవకాశం ఉందని వ్యాసుడు ఈ 6వ సూత్రం ద్వారా చెప్పడం జరిగింది. తస్య భూమిషు వినియోగ. ఇక ఇంకా మామూలుగా మనం ప్రాక్టీస్ చేస్తున్నాము. మనకు ఆ లభించింది. ఏంటిది? సంయమం లభించింది. సమయం లభిస్తే ఆ సంయమము ద్వారా మనము కొన్ని సిద్ధులను పొందొచ్చు. ఈ సంయమము మామూలుగా అంటే మనం ఏమనుకున్నాము? బాహ్యంగాలు, అంతరంగాలు అంటే ఈ అష్టయోగాంగ విధానం లోపల బహిర్గతమైన అంగాలున్నాయి, అంతర్గతమైన అంగాలున్నాయి. ఈ అంతర్గత అంగాల లోపల అంటే అంతరంగం ఏంటి? త్రయం అంతరంగం. పూర్వేభ్యః అంటే బయటి వాటితోని పోల్చుకుంటే ఆ యమ, నియమ, ఆసన, ప్రాణాయామ, ప్రత్యాహార, ధ్యాన, ధారణ, సమాధి 8 రంగాలు కదా! ఈ 8 రంగాల లోపల ప్రత్యాహారం వరకు కంపేర్ చేసుకుంటే ఇవి లోపల అంగాలైతాయి. అంతే కదా! ఈ అంతరంగాల లోపల సమాధి ఇప్పుడు యోగకు ఇవి 8 రంగాలన్నారు. యోగ అంటే ఏంది? యోగః సమాధి. మరి సమాధి వచ్చింది కదా! అంతరంగాల లోపల ధారణ, ధ్యాన, సమాధి 3 అంగాలొచ్చినాయి కదా! మరి దేనికివి? సాధనాలు. సమాధి వచ్చింది గనుక సమాధే వచ్చింది. ఇంక దేనికి ఇది అంగం? సమాధి లక్ష్యం కోసం ఇవన్నీ కాదా? మరి సమాధి కూడా ఒక అంగమైనప్పుడు ఈ 8 దేనికి అంగాలు? అనే దానికి ఇక్కడ సమాధానం చెప్తున్నాడు. ఒక రకంగా తీసుకుంటే ఈ సమాధి అంటే సంప్రజ్ఞాత సమాధి. ఇక్కడ సమాధి అర్థము సంప్రజ్ఞాత సమాధి తీసుకుంటే అసంప్రజ్ఞాత సమాధికి ఇవి 3 అంగాలైతాయి. ఇక్కడ వ్యాసుడు భాష్యం లోపల ఏం చెప్తాడంటే సంప్రజ్ఞాత సమాధి లోపల 4 సమాధులున్నాయి. వితర్క, విచార, ఆనంద, అస్మిత. ఇక్కడ ఈ 8 రంగాల లోపల సమాధి అంటే ఏం చెప్తాడంటే వ్యాసుడు వితర్క సంప్రజ్ఞాత సమాధి. వితర్క సంప్రజ్ఞాత సమాధి వితర్క సంప్రజ్ఞాత సమాధి విచారతో పాటు మిగతా అన్నిటికీ ఇది సాధనం అని చెప్పడం జరిగింది. ఒకవేళ వితర్క వరకు కాకుండా విచార వరకు తీసుకుంటే మిగతా అన్ని సమాధులకు ఇది సాధనం అవుతుంది. లేదా సంప్రజ్ఞాత సమాధిని మొత్తం తీసుకుంటే అసంప్రజ్ఞాత సమాధికి సాధనం అవుతుంది. ఇది అంటే అంతరంగము, బహిరంగం అనేది కంపేర్ చేసుకోవడం ద్వారా అంటే ఉదాహరణకి ఈ యోగాంగాల లోపల 5 బహిరంగాలని ఎందుకన్నాము? అవి బయటకున్నాయి గనుక. ఇవి అంతరంగాలన్నాము. ఈ అంతరంగాల లోపల కూడా సమాధి అనే పదం వచ్చింది గనుక ఈ సమాధి దేనికి అంతరంగము అంటే వితర్క తీసుకుంటే మిగతా అన్నిటికీ అంతరంగం అవుతుంది. విచార వరకు తీసుకుంటే మిగతా అన్నిటికీ అంటే వితర్క తీసుకుంటే విచారకు, తర్వాత ఆనందకు, తర్వాత అస్మితకు ఇది అంతరంగం అవుతుంది. విచార వరకు తీసుకుంటే అంటే వితర్క, విచార అనేది సమాధిలో తీసుకుంటే ఇది ఆనంద, అస్మితకు అంతరంగం అవుతుంది. ఇక ఆనంద వరకు తీసుకుంటే అంటే వితర్క, విచార, ఆనంద సమాధులు అన్ని తీసుకుంటే ఇది
అస్మిత అనుగత సమాధికి అంతరంగం అవుతుంది. అలా మనము అర్థం తీసుకోవచ్చు. ఇక్కడ 8వ సూత్రం ఏం చెప్తుందంటే, ఈ 8వ సూత్రం ఏం చెప్తుందంటే తదపి బహిరంగం నిర్బీజస్య. ఈ సూత్రం లోపల ఏమంటున్నాడంటే ఇవి అన్నీ కూడా అంటే సమాధులన్నీ కూడా అంటే సమాధి ప్లస్ అంటే ఈ సమాధులన్నీ ప్లస్ ధారణ ధ్యాన ఇవన్నీ కలిపి కూడా నిర్బీజ సమాధికి బహిరంగాలు అంటున్నాడు. అంటే కారణ ధ్యానము సమాధి లోపల 4 వితర్క విచార ఆనంద అస్మిత ఈ 4 సంప్రజ్ఞాత సమాధులు ప్లస్ ధ్యానము ధారణ ఇవన్నీ కూడా నిర్బీజ సమాధికి అంతరంగాలు కాదు, బహిరంగాలు అంటున్నాడు, బాహ్య అంగాలు అంటున్నాడు. అంటే ఈ బాహ్య అంగాలని ఎందుకంటున్నాడంటే నిర్బీజ సమాధి అంత సూక్ష్మమైన సమాధి. అంటే సంప్రజ్ఞాత సమాధి కూడా దానికి బహిరంగం అయిపోయింది. సంప్రజ్ఞాత సమాధి ధ్యానము ధారణ ఇవన్నీ కూడా అంతరంగాలు కాదు, నిర్బీజ సమాధికి ఇవన్నీ బాహ్యంగాలు, బాహ్య సాధనాలు. అంటే మరి నిర్బీజ సమాధికి అంతర్సాధనం ఏంటిది? ఇవి బాహ్య సాధనాలు. ఈ సూత్రం ఏం చెప్తుంది? తదపి బహిరంగం నిర్బీజస్య. ఇవన్నీ కూడా అంటే ధారణ ధ్యాన సంప్రజ్ఞాత సమాధి ఇవన్నీ కూడా నిర్బీజ సమాధి అంటే అసంప్రజ్ఞాత సమాధికి బహిరంగాలు అంటున్నాడు. బహిరంగాలు అంటే మరి అంతరంగం ఏంటిది? అంతరంగం ఏంటిదంటే పరవైరాగ్యం. తర్వాత వివేక ఖ్యాతి, అవిప్లవ వివేక ఖ్యాతి అనేటి దానికి అంతరంగాలు, ఆంతరంగిక సాధనాలు. ఇవి బహిరంగాలైనప్పుడు, ఇవి బాహ్య సాధనాలు అయినప్పుడు ధారణ ధ్యాన ఈ సంప్రజ్ఞాత సమాధిలోని 4 సమాధులు అసంప్రజ్ఞాత సమాధికి బాహ్య సాధనాలు అయినప్పుడు మరి దీని అంతర్సాధనాలు ఏంటి అంటే పరవైరాగ్యము, తర్వాత అవిప్లవ వివేక ఖ్యాతి అనేది దానికి అంతరంగిక సాధనాలు. ఇది నిర్బీజ సమాధి. నిర్బీజ సమాధి అన్న అసంప్రజ్ఞాత సమాధి అన్న ఒకటే అర్థం. మరి అసంప్రజ్ఞాత సమాధి లోపల చిత్తంలో ఏం జరుగుతుంది? అసంప్రజ్ఞాత సమాధి లోపల చిత్తము నిరుద్ధ స్థితికి వెళ్తుంది కదా. నిరుద్ధ స్థితికి వెళ్ళినప్పుడు చిత్తము లోపల చిత్తము ఎప్పుడు కూడా పరిణామం చెందుతూ ఉంటుంది. మరి నిరుద్ధం అయిపోయినప్పుడు దానిలో ఎట్లాంటి పరిణామం ఉంటుంది అనేది ఈ సూత్రం చెప్తుంది. ఏం చెప్తుందంటే సూత్రము వ్యుత్థాన నిరోధ సంస్కారయోః వ్యుత్థాన నిరోధ సంస్కారయోః అభిభవ ప్రాదుర్భవౌ నిరోధ క్షణ చిత్త అన్వయో నిరోధ పరిణామః. వ్యుత్థాన నిరోధ సంస్కారయోః అభిభవ ప్రాదుర్భవ నిరోధ క్షణ చిత్త అన్వయో నిరోధ పరిణామః. చిత్తములో ఏం జరుగుతుంది? అసంప్రజ్ఞాత సమాధి లభించినప్పుడు అక్కడైతే చిత్తము నిరుద్ధమైంది, అక్కడ ఏం జరుగుతుంది అనే దానికి ఈ సూత్రం చెప్తుంది. నిరోధ పరిణామము జరుగుతుంది. నిరోధ పరిణామం అంటే ఏంటంటే మనకు వృత్తులు నిరోధిస్తే సంప్రజ్ఞాత సమాధి ఏర్పడుతుంది. వృత్తుల నిరోధము సంప్రజ్ఞాత సమాధి. అసంప్రజ్ఞాత సమాధి లోపల వృత్తులు నిరోధించబడ్డాయి కానీ దానికి సంబంధించిన సంస్కారాలు ఉంటాయి బీజ రూపంలో. ఆ సంస్కార రూపములో ఉన్న ఈ వ్యుత్థాన తర్వాత
వ్యుత్థాన వ్యుత్థాన అంటే ఏంటంటే మనము సాధారణ స్థితిలో ఉన్నప్పుడు మనకు వృత్తులు ఏర్పడతాయి కదా, ఆ వృత్తులకు సంబంధించిన సంస్కారాలను వ్యుత్థాన సంస్కారాలు అంటారు. ఆ వృత్తులకు బాహ్య వృత్తులకు సంబంధించిన విషయాలను, సంస్కారాలను, బీజాలను ఏమంటారు? వ్యుత్థాన సంస్కారాలు అంటారు. ఆ వ్యుత్థాన సంస్కారాలు ఉన్నాయి. మనం అసంప్రజ్ఞాత సమాధికి వెళ్ళిన వ్యుత్థాన సంస్కారాలు అంటే బీజ రూపంలో ఉన్నాయి. ఈ వృత్తులన్నీ ఎట్లా ఉన్నాయంటే మనం ఇంతకుముందు చూసినవి, విన్నవి, తిన్నవి, అనుభవించినవి అన్ని కూడా బీజ రూపంలో ఉన్నాయి. ఆ బీజ రూపంలో ఉన్న వాటిని ఏమంటారు? వ్యుత్థాన సంస్కారాలు అంటారు. ఆ వ్యుత్థాన సంస్కారాలు అనేవి ఏమవుతాయి? నిరోధించబడతాయి. అభిభవం అభిభవం అంటే ఏంటంటే నొక్కివేయబడతాయి, ఒత్తివేయబడతాయి, లేదా వాటి యొక్క ప్రభావం తగ్గించడం జరుగుతుంటుంది, వాటిని అణిచివేయడం జరుగుతుంది. అంటే మనము అసంప్రజ్ఞాత సమాధిలో ఉన్నప్పుడు చిత్తంలో ఏం జరుగుతుంది అంటే చిత్తంలో ఉన్న వ్యుత్థాన సంస్కారాలు అభిభవం అవుతుంటాయి. అభిభవం అంటే ఏంటంటే అణచివేయబడుతుంటాయి. తర్వాత నిరోధ సంస్కారాలు ప్రాదుర్భావం అవుతుంటాయి, బలోపేతం అవుతుంటాయి. నిరోధ సంస్కారాలు బలాన్ని పెంచుకుంటుంటాయి, వ్యుత్థాన సంస్కారాలు బలహీనపడుతుంటాయి. వ్యుత్థాన సంస్కారాలు ఎలా ఎలా బలహీనపడతాయో అలా అలా నిరోధ సంస్కారాలు బలవత్తరం అవుతుంటాయి, బలంగా తయారవుతుంటాయి. అంటే అసంప్రజ్ఞాత సమాధి ఎందుకు అంటే మనం ఇంతకు ముందు అనుభవించిన వృత్తులకు సంబంధించిన వ్యుత్థాన సంస్కారాలను అణిచివేయడం కోసము, నిరోధ సంస్కారాలను బలోపేతం చేయడం కోసము ఇక్కడ చిత్తం లోపల పరిణామము అనేది జరుగుతుంది. దీన్నే నిరోధ పరిణామం అంటారు. నిరోధ పరిణామంలో ఏం జరుగుతుంది? వ్యుత్థాన సంస్కారాలు అణిచివేయబడి నిరోధ సంస్కారాలు పెరుగుతాయి. నిరోధ సంస్కారాల లోపల ఏముంటుంది? నిరోధ స్థితి ఉంటుంది. దానిలో ఎట్లాంటి రాగద్వేషాలు ఉండవు, ప్యూర్ అవి, రాగద్వేషరహితమైనవి అవి. నిరోధ సంస్కారాలు అంటే రాగద్వేష క్లేశరహితమైన సంస్కారాలు అవి పెరుగుతుంటాయి, క్లేశయుక్తమైన సంస్కారాలు అణచివేయబడుతుంటాయి. వ్యుత్థాన సంస్కారాలు అంటే క్లేశయుక్తమైన సంస్కారాలు, ఇక నిరుద్ధ సంస్కారాలు అంటే క్లేశరహితమైన పరిశుద్ధమైన ప్రశాంత సంస్కారాలు అవి పెరుగుతుంటాయి, ఇవి తగ్గుతుంటాయి. ఇది జరుగుతుంది అన్నట్టు ఎక్కడ? మనకు అసంప్రజ్ఞాత సమాధి లోపల. మరి అలా జరిగితే ఏం జరుగుతుంది? ఏం ప్రభావం వస్తుంది అంటే నిరోధ సంస్కారాలు బలోపేతం అవుతాయి, వ్యుత్థాన సంస్కారాలు బలహీనపడితే ఏం జరుగుతుంది అనే దానికి ఈ సూత్రం చెప్తుంది. తస్య ప్రశాంత వాహిత సంస్కారాత్. ఈ నిరోధ సంస్కారాలు బలోపేతం కావడము, వ్యుత్థాన సంస్కారాలు బలహీనపడడం వల్ల ఏం జరుగుతుందంటే ప్రశాంత వాహిత, చిత్తము లోపల, తస్య అంటే చిత్తము లోపల, ప్రశాంత వాహిత పరిశుద్ధమైన సంస్కారాలు ఏర్పడి ఈ నిర్బీజ సమాధి అనేది ఎక్కువ కాలం నిలుస్తుంది. అసంప్రజ్ఞాత సమాధి అనేది కంటిన్యూస్గా అలా కొనసాగుతూ ఉంటుంది. అంటే నిర్బీజ సమాధి లోపల లేదా అసంప్రజ్ఞాత సమాధి లోపల క్లేశరహితమైన సంస్కారాలు బలోపేతం కావడం ద్వారా ప్రశాంతమైన వాహిత. చూడండి, వ్యుత్థాన దశలో ఉన్నప్పుడు అంటే మనము బహిర్గతంగా ఉన్నప్పుడు మన లోపల చిత్తము అశాంతంగా ఉంటుంది, అశాంతితో ఉంటుంది. ఇక ఏకాగ్రతను పొందినప్పుడు అంటే సంప్రజ్ఞాత సమాధిని పొందినప్పుడు శాంతంగా తయారవుతుంది. ఇక అసంప్రజ్ఞాత సమాధిని పొందినప్పుడు ప్రశాంతంగా తయారవుతుంది. అశాంతి, శాంతి, ప్రశాంతి. అశాంతి చిత్తవృత్తులతో ఉన్నప్పుడు మన మనసు అశాంతిలో ఉంటుంది. సంప్రజ్ఞాత సమాధి పొందినప్పుడు శాంతిలోకి వస్తుంది. ఇక అసంప్రజ్ఞాత సమాధిని పొందామనుకోండి, ప్రశాంత వాహిత, ప్రశాంతంగా ఉంటుంది.
అప్పుడు మనము పరమేశ్వరుని ఆనందాన్ని పొందే అర్హతను పొందుతాం. ఇది 10వ సూత్రం. అంటే ఇది ఎలా ఏర్పడింది? సంస్కారాల వల్లనే. అంటే సంస్కారాలే చెంచలానికి కారణం సంస్కారాలే. ఏకాగ్రతకు కారణం సంస్కారాలే. నిరుద్ధ స్థితి కూడా కారణం ఏంటిది? సంస్కారాలు. అంటే సంస్కారాల ద్వారానే చిత్తం యొక్క స్థితి ఆధారపడి ఉంది. ఇక ఇది అసంప్రజ్ఞాత సమాధి లోపల అంటే చిత్తం లోపల ఎలాంటి పరిణామం ఉంటుందంటే నిరుద్ధ పరిణామం ఉంటుందని చెప్పడం జరిగింది. సంప్రజ్ఞాత సమాధిలో ఎట్లాంటి పరిణామం ఉంటుంది చిత్తం లోపల అనేది ఈ సూత్రం చెప్తుంది. సర్వార్థత ఏకాగ్రతయోహో క్షయ ఉదయౌ చిత్తస్య సమాధి పరిణామ. మనకు అసంప్రజ్ఞాత సమాధి లోపల చిత్తం లోపల ఎలాంటి పరిణామం ఉంటుంది అంటే నిరుద్ధ పరిణామం ఉంటుంది. మరి అసంప్రజ్ఞాత సమాధి కాకుండా సంప్రజ్ఞాత సమాధి లోపల చిత్తం లోపల ఎలాంటి పరిణామం ఉంటుంది అంటే సమాధి పరిణామం ఉంటుంది. సమాధి పరిణామం అంటే ఏంటంటే సర్వార్థత ఏకాగ్రత అనే 2 లక్షణాలు ఉన్నాయి చిత్తానికి. సర్వార్థత అంటే ఏంటంటే అన్నిటి వైపు వెళ్తూ ఉంటుంది మనసు. ఏకాగ్రత అంటే ఒకే దానిపైన మనసు నిలిపి ఉంటుంది. చిత్తానికి ఏకాగ్రత చంచలము 2 గుణాలు ఉన్నాయి. సర్వార్థత అంటే చంచలం, ఏకాగ్రత అంటే స్థిరం. 2 గుణాలు ఉన్నాయి. సంప్రజ్ఞాత సమాధికి ముందు చిత్తం లోపల ఏం జరుగుతుందంటే సర్వార్థత అనే సంస్కారాలు క్షీణిస్తూ ఏకాగ్రతకు సంబంధించిన సంస్కారాలు బలోపేతం అవుతాయి. సంప్రజ్ఞాత సమాధి ఎలా లభిస్తుందంటే సర్వార్థతకు సంబంధించిన సంస్కారాలు క్షీణించి ఏకాగ్రతకు సంబంధించిన సంస్కారాలు బలోపేతం అవుతాయి. అప్పుడు చిత్తము సమాధి పరిణామాన్ని పొందుతుంది. అంటే చిత్తం లోపల సమాధి పరిణామం అంటే మనము సంప్రజ్ఞాత సమాధి స్టార్టింగ్ లోపల చిత్తవృత్తుల స్థితి నుంచి సమాధి స్థితిలోకి వెళ్తాం. ఆ సమాధి స్థితిలోకి వెళ్ళేటప్పుడు చిత్తం లోపల ఎలాంటి పరిణామం ఉంటుందంటే ఈ సర్వార్థత అనే సంస్కారాలు క్షీణిస్తూ ఏకాగ్రతకు సంబంధించిన సంస్కారాలు పెరిగి సంప్రజ్ఞాత సమాధి ఏర్పడుతుంది. దీన్నే సమాధి పరిణామము అంటారు. అంటే సంప్రజ్ఞాత సమాధి లోపల చిత్తము ఊరికే ఉండదు. చలంచ గుణవృత్తి అనే ఒక సూత్రం ఉంది. చలంచ గుణవృత్తి అంటే ఏంటంటే ఈ గుణములతో కూడిన చిత్తం లోపల ఎప్పుడు చలనం అనేది ఉంటది. అలా ఆగిపోయి ఉండదు. చిత్తం ఎప్పుడు కూడా మిషన్లా నడుస్తూనే ఉంటది. అది వృత్తి రూపంలో ఉండని, సంప్రజ్ఞాత సమాధికి వెళ్ళని, ఈవెన్ అసంప్రజ్ఞాత సమాధిలో కూడా చిత్తం లోపల చలనం అనేది ఉంటది అనేది ఈ సూత్రాలు చెప్తున్నాయి. ఇక ఈ సూత్రం ఏం చెప్తుందంటే అంటే 12వ సూత్రము శాంత ఉదితౌ తుల్య ప్రత్యయౌ శాంత ఉదితౌ తుల్య ప్రత్యయౌ చిత్తస్య ఏకాగ్రత పరిణామ. అంటే సంప్రజ్ఞాత సమాధి జరిగిన తర్వాత చిత్తము లోపల ఏం జరుగుతుంది, చిత్తము లోపల ఎలాంటి కార్యక్రమం ఉంటుంది, చిత్తం లోపల ఎలాంటి చలనము ఎలాంటి పరిణామం ఉంటుంది అనేది ఈ సూత్రం చెప్తుంది. శాంత ఉదితౌ తుల్య ప్రత్యయౌ చిత్తస్య ఏకాగ్రత పరిణామ. దీన్ని ఏకాగ్రత పరిణామం అంటారు. ఏకాగ్రత పరిణామం జరుగుతూ ఉంటుంది చిత్తం లోపల ఎప్పుడు సంప్రజ్ఞాత సమాధి ఏర్పడినాక. సంప్రజ్ఞాత సమాధి లోపల ఏకాగ్రత అనేది స్థిరంగా కొనసాగుతూ ఉంటుంది. ఏకాగ్రత అంటే ఏంటి అర్థము? ఏకాగ్రత అంటే శాంత ఉదితౌ. ఒక విషయాన్ని మనం గమనిస్తున్నాం. గమనించినప్పుడు అక్కడ ఆ విషయం మీద మనసు నిలిచి ఉంది, కానీ క్షణము కొత్త వృత్తి ఏర్పడుతూ ఉంటుంది. అంటే ఒకదాన్ని మనం చూస్తున్నాం అనుకోండి,
క్షణానికి ఒకసారి కొత్త వృత్తి, దాన్నే చూస్తాం కానీ కొత్తగా చూస్తుంటాం, కొత్తగా చూస్తాం, క్షణానికి ఒకసారి అట్లా అదే విషయాన్ని. అంటే చిత్తము క్షణం క్షణం మారుతూ ఉంటుంది, కానీ విషయం ఒకటే ఉంది అక్కడ. విషయం మారితే దాన్ని చంచలం అంటాం, ఒకటే విషయం ఉంటే దాన్ని ఏకాగ్రత అంటాం. ఒకదాన్ని చూస్తున్నాం, ఒక పుష్పాన్ని చూస్తున్నాం, పుష్పాన్ని చూస్తే ఒక క్షణము ఉన్న వృత్తి మరుక్షణం ఉండదు, అంటే కొత్త వృత్తి పుడుతుంటుంది. కానీ కొత్త వృత్తి ఏంటిది? తుల్య వృత్తి, అంటే అదే పుష్పానికి సంబంధించిన వృత్తి పుడుతుంది. మళ్ళా ఆ క్షణం రెండో క్షణం కూడా ఆ వృత్తి నశిస్తుంది, మళ్ళా కొత్త వృత్తి పుడుతుంది, అదే పుష్పానికి సంబంధించిన వృత్తి ఉంటుంది. శాంత ఉదితవు, ఎప్పుడు కూడా శాంతము అంటే నశిస్తుంది, ఉదితం అంటే కొత్తది పుడుతుంది, కానీ విషయం ఒకటి కనుక దాన్ని ఏకాగ్రత అంటారు. అంటే చిత్తము ఎప్పుడు క్షణం క్షణం మారుతూ ఉంటుంది, కానీ విషయం ఒకటి ఉన్నప్పుడు ఏకాగ్రత అంటారు. విషయాలు మారితే దాన్ని చంచలం అంటారు, అస్థిరం అంటారు. ఇక్కడ శాంత ఉదితవు, సంప్రజ్ఞాత సమాధి లోపల ఏకాగ్రత ఎలా నిలుస్తుందంటే ఒకటే విషయం మీద మనసు నిలుస్తుంది, కానీ చిత్తము లోపల పరిణామం జరుగుతుంది. ఏం పరిణామం జరుగుతుంది? దానికి సంబంధించిన ఆ ఉదాహరణకి పృథ్వీ తత్వాన్ని మనం ప్రత్యక్షం చేసుకుంటున్నాం, అప్పుడు చిత్తం లోపల ఏకాగ్రత ఉంటుంది. కానీ పృథ్వీ తత్వము చూస్తుంటాము, కానీ చిత్తము పృథ్వీతత్వము అలానే చూస్తూ ఉండదు. పృథ్వీతత్వాన్ని చూస్తూ ఉంటుంది, కానీ క్షణక్షణము మారుతూ ఉంటుంది. ఆ పృథ్వీతత్వము మళ్ళా కొత్తగా చూస్తుంటాం, దీన్ని ఏకాగ్రత అంటారు. పృథ్వీతత్వం మారలేదు, కానీ చిత్తం మాత్రము క్షణక్షణం మారుతూ ఉంటుంది. దీనివల్లనే ఈ క్షణికవాదులు వీళ్ళు రావడం జరిగింది. క్షణికవాదం ఎలా వచ్చిందంటే క్షణం క్షణము చిత్తము అనేది వృత్తిని మార్చుతూ ఉంటుంది. వృత్తి ఒకటి అయినప్పుడు ఏకాగ్రత అంటారు, వృత్తులు చేంజ్ అయితే దాన్ని చంచలం అంటారు, అంతే. ఇక్కడ సంప్రజ్ఞాత సమాధి లోపల ఏకాగ్రత పరిణామం జరుగుతుంటుంది. అంటే పృథ్వీతత్వాన్ని చూసినప్పుడు పృథ్వీతత్వానికి సంబంధించిన జ్ఞానము చిత్తం లోపల ఏర్పడుతుంది, కానీ చిత్తం ఎప్పుడు కూడా కొత్త చిత్తం ఏర్పడుతుంది. అంటే పాత వృత్తి శాంతమైపోయి కొత్త వృత్తి ఉదితం అవుతుంది. కానీ విషయం ఏంటిది? ఒకటే విషయానికి సంబంధించిన వృత్తి పుడుతుంది, నశిస్తుంది, పుడుతుంది, నశిస్తుంది, పాతది నశిస్తుంది, కొత్తది పుడుతుంది, పాతది నశిస్తుంది, కొత్తది పుడుతుంది, కానీ దానికి సంబంధించిందే. పృథ్వీతత్వాన్ని చూస్తున్నాం అనుకోండి, పృథ్వీతత్వానికి సంబంధించిన వృత్తి పుడుతూ ఉంటుంది, నశిస్తుంది, పుడుతుంది, నశిస్తుంది, పుడుతుంది, నశిస్తుంది, దీన్నే ఏకాగ్రత అంటారు. దీన్నే ఏకాగ్రత పరిణామం అంటారు. మీకు ఏ సందేహం ఉన్నా తర్వాత అడగచ్చు, అన్ని క్లియర్ చేస్తాను. తర్వాత ఈ పరిణామాలు అంటే చిత్తానికి సంబంధించిన పరిణామాలు ఎన్ని రకాలు? ఇప్పుడైతే మనము చిత్తానికి సంబంధించిన పరిణామాలు నిరుద్ధ పరిణామం గురించి తెలుసుకున్నాము, తర్వాత సమాధి పరిణామం గురించి తెలుసుకున్నాము, ఏకాగ్రత పరిణామం అంటారు దీన్ని, ఇంతకుముందు తెలుసుకున్నదాన్ని. ఈ మూడు పరిణామాలను ధర్మ పరిణామం అంటారు. అంటే చిత్తముతో పాటు ప్రపంచంలో ఏర్పడిన పదార్థాలన్నీ కూడా పరిణామం చెందుతూనే ఉంటాయి. ఏది కూడా అలానే ఉండదు, ఒకే రకంగా ఉండదు, పరిణామం చెందుతూ ఉంటుంది. చిత్తం లోపల ఎలానైతే ఎప్పుడు క్షణక్షణం పరిణామం జరుగుతుందో, ఈ మూల ప్రకృతి ద్వారా ఏర్పడ్డ అన్ని పదార్థాల లోపల కూడా క్షణక్షణం పరిణామం అనేది జరుగుతూ ఉంటుంది. ఇక్కడ పరిణామాలు ఎన్ని రకాలు? ఇంతకుముందు తెలుసుకున్న పరిణామాలు, దాన్ని ఆ పరిణామాన్ని ఏమంటారంటే ధర్మ పరిణామం అంటారు. సమాధి పరిణామం కానీ, ఏకాగ్రత పరిణామం కానీ, నిరుద్ధ పరిణామం కానీ, ఈ మూడింటిని కలిపి ధర్మ పరిణామం అంటారు. ధర్మ పరిణామంతో పాటు ఇంకేం పరిణామాలు ఉంటాయి ఈ ప్రకృతి లోపల అనేవి ఈ సూత్రం చెప్తుంది. ధర్మ లక్షణ అవస్థ పరిణామ వ్యాఖ్యాత. ధర్మ పరిణామంతో పాటు లక్షణ పరిణామము, అవస్థ పరిణామం అని ఇంకా 2 రకాలు ఉన్నాయి. ధర్మ పరిణామం అంటే మనము ఫిజికల్గా చూద్దాం. కుండ ఎక్కడి నుంచి ఏర్పడ్డది? మట్టి నుంచి ఏర్పడింది. మట్టి నుంచి ఏర్పడింది. మట్టిని ముద్దలా చేయడం,
ఆ ముద్ద నుంచి కుండ ఏర్పడుతుంది. మట్టికి ముద్ద అనే ధర్మం ఉంది. వీటి ధర్మాలు అంటారు. మట్టిని ఏమంటారు? ధర్మి అంటారు. మట్టి ముద్దలా మారింది. ముద్ద కూడా మట్టి యొక్క ధర్మం. తర్వాత ఆ ముద్ద కాస్త కుండలా మారింది. అది కూడా మట్టి యొక్క ధర్మమే అవుతుంది. అంటే మట్టి, అదే మట్టి ముద్దలా మారింది, కుండలా మారింది. దీన్ని ఏమంటారు? ధర్మ పరిణామం అంటారు. ధర్మం లోపల మార్పు వచ్చింది. కుండ తయారైంది. కుండ ఒక ధర్మం. ఆ కుండ మట్టి ముద్దగా ఉన్నప్పుడు కుండ ఎక్కడుంది? మట్టి ముద్దలోనే ఉంది. మట్టి ముద్ద నుంచి కుండ ఏర్పడింది కనుక మట్టి ముద్దగా ఉన్నప్పుడు కుండ ఎక్కడుందంటే మట్టిలోనే ఉంది. మట్టి ముద్ద అనేది వర్ధమాన ధర్మం. ఇది ఈ వర్ధమానం అంటే ఏంటంటే ప్రెసెంట్ టైం. ప్రెసెంట్ టైము ఈ ముద్ద ఫ్యూచర్ టైంలో ఉన్న కుండలా మారుతుంది. దీనికి పాస్ట్ టెన్స్ ఏంటిది? ఫ్యూచర్ టెన్స్, ప్రెసెంట్ టెన్స్, పాస్ట్ టెన్స్. మట్టి ముద్దకు పాస్ట్ టెన్స్ ఏంటిది? మట్టి. ఫ్యూచర్ టెన్స్ ఏంటిది? కుండ. అంటే శాస్త్రం లోపల 1, 2, 3 అనే అంకెల్ని ఎలా లెక్క పెడతామో అలానే కాలాలను కూడా లెక్క పెడతారు. కాలం లోపల మొదటి కాలం ఏంటంటే వర్ధమాన కాలం కాదు, భవిష్యత్ కాలాన్ని మొదటి కాలం అంటారు. భవిష్యత్, వర్ధమాన, తర్వాత భూత, ఇలా ఉంటుంది ఆర్డర్. అలా ఎందుకు ఉంటుందంటే వర్ధమాన అంటే భవిష్యత్తులో ఉన్న కుండ వర్ధమానంలోకి వస్తుంది. ఆ వర్ధమానంలోకి వచ్చిన కుండ మళ్ళీ మట్టిలా మారుతుంది. అంటే దీన్ని శాస్త్రీయంగా ఏమంటారంటే అనాగత్, వర్ధమాన్, అతీత్ అంటారు. అనాగత్ అంటే రాబోయేది, వర్ధమాన్ అంటే ఇప్పుడు ఉన్నది, అతీత్ అంటే అయిపోయింది. వర్ధమానములో వర్ధమానం మొదటిది. అంటే వర్ధమానములో ఉన్న కుండ, వర్ధమానము అంటే ఇప్పటిది. ఇప్పుడు ఏముంది? ఇప్పుడు మట్టి ముద్దగా ఉంది. ఈ ముద్దగా ఉన్న మట్టి కుండలా తయారైతే ఇప్పుడు కుండ ఏ స్థితిలో ఉంది? మట్టి ముద్ద రూపంలో ఉన్నప్పుడు కుండ ఏ కాలంలో ఉంది? మట్టి వర్ధమాన రూపం లోపల ముద్దలా ఉంది. భవిష్యత్తు లోపల, భవిష్యత్ అంటే అనాగత్ లోపల అది కుండలా ఉంది. అంటే ఇప్పుడు కుండ అనాగత్తులో ఉంది, అంటే భవిష్యత్తులో ఉంది. ఆ భవిష్యత్తులో ఉన్న కుండ వర్ధమానంలోకి వచ్చింది అనుకోండి. ఇక్కడ వర్ధమానంలోకి వచ్చింది అంటే వర్ధమానంలోకి వచ్చిన ఈ కుండ తర్వాత అది నశించింది అనుకోండి, అతీతంలోకి వెళ్ళిపోతుంది. ఎప్పుడైనా ప్రయాణం ఎలా ఉంటుందంటే వర్ధమానం భవిష్యత్తు నుంచి వర్ధమానం వస్తుంది, వర్ధమానం నుంచి అతీత్, అనాగత్, వర్ధమాన్, అతీత్, లేదా భవిష్యత్తు, వర్ధమానము, భూతకాలం, ఇలానే జరుగుతాయి ప్రయాణం. తూర్పు దిక్కు సూర్యుడు ఉన్నాడు, ప్రొద్దున ఎటు వెళ్తాడు? పడమరకు వెళ్తాడు. తూర్పు దిక్కు ఉండడము అది భవిష్యత్తు. భవిష్యత్తు నుంచి పైకి వస్తాడు సూర్యుడు, తర్వాత అస్తమిస్తాడు. అంటే మనము అంటే మిట్ట మధ్యాహ్నం అనేది వర్ధమానం అవుతుంది, ఉదయము అనేది భవిష్యత్ అవుతుంది, తర్వాత పడమర అనేది
భూతం అవుతుంది. అంటే ప్రయాణం ఏంటంటే సూర్యునిది ప్రయాణం ఎలా ఉంటుంది? తూర్పు నుంచి మధ్యలోకి వస్తాడు, మధ్య నుంచి పడమరలోకి వెళ్ళిపోతాడు. ఇక్కడ తూర్పు అంటే అనాగత్ అంటే భవిష్యత్తు. పైన మిట్ట మధ్యాహ్నం అంటే వర్ధమానం ప్రెజెంట్ టెన్స్. ఇక పడమర అంటే భూతకాలం, అతీతం. ఎందుకు దాన్ని అతీతం అన్నారు? ఇది ఫస్ట్ ఎందుకు, అది సెకండ్ ఎందుకు, ఇది థర్డ్ ఎందుకంటే ఎప్పుడైనా కాలం ఎలా ఉంటుందంటే వర్ధమానమే మన ముందుకు వస్తుంది, సారీ భవిష్యత్తే మన ముందుకు వస్తుంది. ఆ వర్ధమానం కాస్త ఏమవుతుంది? అతీతం అయిపోతుంది. అనాగత్ అనేది ముందున్నది ఇక్కడికి వస్తుంది, ఇక్కడ ఉన్నది వెనకకి వెళ్ళిపోతుంది. ముందు ఉన్నది ముందు దాన్ని ఏమంటారు? భవిష్యత్. ముందున్న దాన్ని భవిష్యత్ అంటారు, ఇక్కడ ఉన్నదాన్ని వర్ధమానం అంటారు, వెనుకకు పోయిన దాన్ని భూతకాలం అంటారు. అనాగత్, వర్ధమాన్, అతీత్. ప్రయాణం ఇలానే జరుగుతుంది. కానీ భవిష్యత్తు వర్ధమానం అవుతుంది, కానీ అతీతం వర్ధమానం కాదు. అతీతము వర్ధమానం కాదు, అతీతము భవిష్యత్తు కాదు ఎప్పుడు కూడా. అంటే ఈ సృష్టి కూడా ఏర్పడింది, నడుస్తూ ఉంది, ప్రళయం అవుతుంది, మళ్ళా కొత్త సృష్టి పుడుతుంది. కొత్త సృష్టి పుడుతుంది కానీ ఈ పోయిన సృష్టి తిరిగి రాదు. అతీత్ అంటే కథం, ఎప్పుడు కూడా జరిగిన కాలము తిరిగి రాదు. ఒక వచ్చేది ఏంటిది? భవిష్యత్ వస్తుంది, భూతకాలం రాదు. భవిష్యత్తు నుంచి ఇటు ప్రయాణం ఉంటుంది, ఇటు నుంచి అటు ప్రయాణం ఉంటుంది, కానీ అటు నుంచి ఇటు ప్రయాణం ఉండదు. ఒకటి తర్వాత రెండు ఉంటుంది, రెండు తర్వాత మూడు ఉంటుంది, కానీ మూడు తర్వాత రెండు ఉండదు, మూడు తర్వాత ఒకటి ఉండదు. అంటే అనాగత్ నుంచి వర్ధమానం వస్తుంది, వర్ధమానం నుంచి అతీత్ వస్తుంది. మళ్ళీ అనాగత్ నుంచి వచ్చేది కొత్త పదార్థమే. అంటే భవిష్యత్తు అంటే వెనుకకు వెళ్ళిన పదార్థం వల్ల తిరిగి రాదు, కొత్త పదార్థం వస్తుంది. సృష్టి ఎప్పుడు కూడా కొత్తదే, కాలం కూడా ఎప్పుడు కొత్తది, ఎప్పుడు నిత్యనూతనం. ఇది పోయింది రాదు, ఆ పాతది రాదు, పాత రోజులు రావు, పాత చిత్తం కూడా మనకు రాదు. శాస్త్రం ఏం చెప్తుందంటే అతీతం ఎప్పుడైతే భూతకాలంలోకి వెళ్ళిపోతుందో అది మాయమైపోయినట్టే, మళ్ళీ అది తిరిగి రాదు. అది భవిష్యత్తుగా రాదు, వర్ధమానంలోకి రాదు. ఇది ఈ సూత్రం యొక్క అభిప్రాయం. దీన్నే అంటే ధర్మం మారితే ధర్మ పరిణామం అంటారు. దీన్ని ఏమంటారంటే ఈ అనాగత్, వర్తమాన, అతీతిని ఏమంటారంటే లక్షణ పరిణామం అంటారు. కాలం గురించి చెప్పడాన్ని అధ్య లేదా లక్షణ పరిణామం అంటారు. కాలం అన్నా అధ్య అన్నా ఒకటే. ఈ లక్షణ పరిణామము అంటే ఏంటంటే వస్తువు లోపల ఎప్పుడైనా అతీతమైన లక్షణాలు రావు. ఎప్పుడు కూడా భవిష్యత్తు వర్ధమానం అవుతుంది, వర్ధమానం అతీతం అవుతుంది, మళ్ళీ భవిష్యత్తు వర్ధమానం అవుతుంది, వర్ధమానం అతీతం అవుతుంది, భవిష్యత్తు వర్ధమానం అవుతుంది, వర్ధమానం అతీతం అవుతుంది. దీన్నే లక్షణ పరిణామం అంటారు. ఇది ప్రతి పదార్థంలో జరుగుతుంది, చిత్తంతో పాటు ప్రతి పదార్థంలో కూడా ఇది జరుగుతూనే ఉంటుంది. దీన్ని లక్షణ పరిణామం అంటారు. ధర్మ పరిణామము ధర్మిలో జరుగుతుంది, లక్షణ పరిణామము ధర్మములో జరుగుతుంది. అంటే ధర్మము అంటే ఏంది? కుండ. ధర్మి అంటే ఏంది? మట్టి. మట్టి అనే ధర్మి లోపల పరిణామము జరిగితే కుండ అనే ధర్మం ఏర్పడింది. ఆ కుండ అనే దాని లోపల లక్షణ పరిణామము జరుగుతుంది. కుండ లోపలనే కదా పాత కొత్త అనేది ఏర్పడేది. దీన్ని ఏమంటారు? లక్షణ పరిణామం అంటారు. లక్షణ పరిణామం తర్వాత వచ్చేది అవస్థ పరిణామం. అవస్థ పరిణామం అంటే ఏంటంటే ఎప్పుడైనా కానీ ఒక వస్తువు తయారైతే అది పాతబడుతూ ఉంటుంది.
కుండ. మట్టి ఏంటిది? ధర్మి. మీరు ఉదాహరణ గుర్తుపెట్టుకోండి. మట్టి ధర్మి, కుండ ధర్మము. కుండ లోపల ఉన్న భవిష్యత్ వర్ధమాన భూతకాలాలు లక్షణ పరిణామము. తర్వాత కుండ లోపల అవస్థ పరిణామం జరుగుతుంది. అవస్థ పరిణామం అంటే కుండ పాత పడడము, కుండ పగిలిపోవడం జరుగుతూ ఉంటుంది. దీని ఏమంటారు? అవస్థ అంటారు. మనం కూడా ఇప్పుడు బాల్యము, యవ్వనము, వృద్ధాప్యం, మరణం అంటే దీన్ని అవస్థ అంటారు. వృద్ధావస్థ అని ఎందుకన్నారు? యువావస్థ, బాల్యావస్థ, అవస్థ అని వచ్చింది చూడండి. అవస్థ పరిణామం. అవస్థ లోపల చేంజ్ అవుతాం. చేంజ్ అయిన తర్వాత ఏమైతే మరణం వచ్చింది అనుకోండి. మరణము వచ్చిన తర్వాత ఈ శరీరం వెళ్ళి ప్రకృతిలో కలిసిపోతుంది. ఇదే శరీరం తిరిగి రాదు, ప్రకృతి లోపల కలిసిపోతుంది. మళ్ళీ ఈ ఆత్మకు ఇదే శరీరం తిరిగి రాదు, ప్రకృతిలో కలిసిపోతుంది. ఎక్కడనో ఇంకో శరీరం తయారవుతుంది, ఆ శరీరాన్ని ఆత్మ ధరిస్తుంది. అంటే అతీతమైనది తిరిగి రాదు. ఇక్కడ అవస్థా పరిణామం అంటే ఏంటంటే శరీరం లోపల మార్పులు వచ్చినట్టే. అంటే బాల్య, యవ్వన, వృద్ధాప్య, మృత్యువు వచ్చినట్టే ప్రతి వస్తువు లోపల కూడా అలా పరిణామం జరుగుతుంది. ఆ పరిణామాన్ని ఏమంటారు? అవస్థా పరిణామం అంటారు. ఇవి 3 పరిణామాలు. అంటే ప్రతి పదార్థం లోపల ధర్మ, లక్షణ, అవస్థ పరిణామాలు జరుగుతూనే ఉంటాయి. చిత్తం గురించి ధర్మ పరిణామాలు చిత్తం లోపల 3 జరుగుతాయి. ధర్మ పరిణామాలు 3 రకాలు. అవి ఏంటి అంటే సమాధి పరిణామము, ఏకాగ్రత పరిణామము, నిరుద్ధ పరిణామం. ఈ చిత్తంలో జరుగుతాయి. అసలు ధర్మి అంటే ఏంటి? ఇప్పుడు శాస్త్రం లోపల ధర్మి, ధర్మము అనే పదాలు బాగా వస్తాయి. ధర్మి అంటే ధర్మాలతో కూడిందని ధర్మి అంటారు. ఉదాహరణకి సూర్యుడు ధర్మి, వెలుతురు ధర్మము, అలా అగ్ని ధర్మి, వేడి ధర్మము. ధర్మికి నిర్వచనం చెప్తున్నాడు. శాంత ఉదిత అవ్యపదేశస్య ధర్మానుపాతి ధర్మి. శాంత ఉదిత అవ్యపదేశస్య శాంత ఉదిత అవ్యపదేశ్య ధర్మానుపాతి ధర్మి. ఏ పదార్థము లోపలైతే శాంతము, ఉదితము, అవ్యపదేశం ఉంటుందో దాన్ని ధర్మి అంటారు. అంటే శాంతము అంటే భూతకాలము, ఉదితము అంటే వర్ధమాన కాలము, అవ్యపదేశము అంటే భవిష్యత్ కాలము. ఈ 3 కాలాలతో కూడి ఉన్న పదార్థాన్ని ధర్మి అంటారు. అంటే ఈ 3 ఉంటాయి: శాంతము, అవ్యపదేశము. ఇప్పుడు చిత్తంతో చూసుకుందాం. చిత్తము లోపల చిత్తము ఒక ధర్మి. చిత్తము లోపల చంచలము కానీ, ఏకాగ్రత కానీ, సమాధి కానీ, నిరుద్ధ స్థితి కానీ ఇవి ధర్మాలు చిత్తము లోపల. ఉదాహరణకి మనకు వృత్తులతో ఉన్నప్పుడు చిత్తము లోపల చంచలం ఉంటుంది. ఈ చంచల వృత్తి అనేది శాంతమైతే అంటే నశిస్తే ఏకాగ్రత వృత్తి అనేది ఉదితం అవుతుంది. అంటే చంచలము నశిస్తే ఏకాగ్రత అంటే సంప్రజ్ఞాత సమాధి ఏర్పడుతుంది అని అనుకుందాం. అంటే వృత్తులను నిరోధిస్తే చిత్తము లోపల చిత్తము ధర్మి, చిత్తము లోపల చంచలము ఒక ధర్మము, ఏకాగ్రత ఒక ధర్మము, నిరుద్ధము ఒక ధర్మం. 3 ధర్మాలు ఉన్నాయి. చంచలము శాంతమైతే
ఏకాగ్రత అనేది ఉదితం అవుతుంది. ఏకాగ్రత శాంతమైతే నిరుద్ధము అనేది ఎక్కడి నుంచి వస్తుంది? అవ్యపదేశం అంటే అవ్యపదేశం అన్నా, అనాగతం అన్నా, భవిష్యత్ అన్నా, ఫ్యూచర్ టెన్స్ అన్నా ఒకటి అర్థం. అంటే మన చిత్తము ధర్మి అయితే చిత్తము లోపల ధర్మాలు అనేటివి మారుతూ ఉంటాయి. చంచలం పోయింది, ఏకాగ్రత వచ్చింది, ఏకాగ్రత పోయింది, నిర్దస్థితి వస్తుంటుంది. ఇలా ఈ 3 రకాల ధర్మాలు కలిగి ఉన్న పదార్థాన్ని ధర్మి అంటారు. చిత్తము ఒక ధర్మి అయితే చిత్తము లోపల ఏకాగ్రత, చంచలము, నిరుద్ధ స్థితి అనేది ధర్మాలు. ఈ 3 ధర్మాలు ఉన్నాయి కనుక చిత్తము ధర్మి అవుతుంది. మరి పదార్థాలు ఓకే. అంటే పదార్థాల లోపల మార్పు జరుగుతూ ఉంటుంది. అంటే చిత్తంలో జరిగినట్టే పదార్థాలన్నిటి లోపల ధర్మాల లోపల మార్పు జరుగుతుంది. ధర్మాల లోపల మార్పు జరిగితే ధర్మి లోపల మార్పు వస్తుంది. కానీ చాలా మంది ధర్మాలు, ధర్మి అనే తేడా చూపెట్టరు. ధర్మాలు అంటే ఉదాహరణకి సత్వగుణము, రజోగుణము, తమో గుణము అని గుణాలుగానే చెప్తారు. గుణాలు అన్నా ధర్మాలన్నా ఒకటే. ఎందుకంటే వీడికి ధర్మి లేదంటారు. అంటే ధర్మాలను మాత్రమే నమ్ముతారు, ధర్మిని నమ్మరు. అందుకే ఇంతవరకు అంటే నేను మొదట్లో వీడియోలు పెట్టినప్పుడు కూడా ఈ సత్వరజో తమో గుణాలు పోయి కణాలు ఎప్పుడైనా ఒకతను కామెంట్ పెట్టాడు. అంటే ధర్మిని వేరే చూడరు, ధర్మాలు మాత్రమే ఉన్నాయని నమ్ముతారు. కానీ వైశేషిక దర్శనం ప్రకారము ధర్మాలు ఎప్పుడు విడిగా ఉండవు, ధర్మిలో ఉంటాయి. ఈ ధర్మి ధర్మము అనేది తేడా లేకుండా ఉంది. ఉదాహరణకి చక్కెర ఉంది. చక్కెర యొక్క ధర్మం ఏంటిది? తీపి. చక్కెర నుంచి తీపి తీసిస్తే ఏముంటుంది? ఏముండదు. ధర్మము ధర్మి ఒకటే. కానీ ద్రవ్యాల గురించి అర్థం చేసుకోవాలంటే తప్పకుండా ధర్మి ధర్మము అని వేరుగా భావిస్తూ మనం అర్థం చేసుకోవాలి. ఇక్కడ ధర్మము వేరు, ధర్మి వేరు అనడం వల్లనే దాని లోపల పరిణామము అనేది మనం అర్థం చేసుకోగలుగుతాం, లేకుంటే చేసుకోలేము. కనుక ధర్మి అనేది ఉంది, ధర్మము అనేది ఉంది. ధర్మి లోపల ధర్మాలు ఉంటాయి. ఆ ధర్మాలతో కూడిందాన్నే ధర్మి అంటారు. ఇక్కడ మనకు అంటే పదార్థాల లోపల తేడాలు ఎందుకు వస్తాయంటే ఈ ధర్మాల లోపల అంటే ధర్మి లోపల తేడా ఎందుకు వస్తుందంటే ధర్మాల లోపల పరిణామం చెందడం ద్వారా, మార్పు చెందడం, ధర్మాలు మార్పు చెందడం ద్వారానే కొత్త ధర్మి ఏర్పడుతుంది. ధర్మి లోపల కొత్త స్వరూపం ఏర్పడుతుంది. అంటే ఎట్లా అంటే ఒక పదార్థం అంటే కుండనే తీసుకుందాము. కుండ మట్టి నుంచి వచ్చింది. కానీ మట్టి ధర్మం చేంజ్ కావడం ద్వారా ఇది కుండ అనే ఒక ధర్మి అయిపోయింది, అది మట్టి అనే ఒక ధర్మి అయిపోయింది. ఈ కుండకు కూడా ముక్కలై కపాలం అయితే అదొక ధర్మం అయిపోతుంది. అంటే ధర్మము మారడం ద్వారా ధర్మి లోపల మార్పు కనిపిస్తూ ఉంటుంది. ధర్మం మారితే ధర్మి మారింది అనుకుంటాం. ఈ పదార్థాలన్నీ కూడా అంటే 3 రకాలు కదా, సత్వ రజో తమో కణముల నుంచి ఏర్పడ్డాయి మొత్తం పదార్థాలు అన్నీ కూడా. ఇవి ఎలా ఏర్పడ్డాయి? 3 రకాల కణాల నుంచి ఇవన్నీ ఎట్లా ఏర్పడ్డాయి అనే దానికి సూత్రం చెప్తుంది. క్రమాణ్యత్వం పరిణామ అన్యత్వే హేతు. ఈ సత్వరజో తమో కణాల యొక్క అమరికలో తేడా ఉండడం వల్లనే రకరకాల పరిణామాలు చెంది రకరకాల పదార్థాలు ఏర్పడ్డాయి. ఇది మనము కొంచెం స్థూలంగా తీసుకుందాం. ఎగ్జాంపుల్, మట్టి జలము, పృథ్వీతత్వము జలతత్వం కలిసే రకరకాల రసాలు ఏర్పడ్డాయి. మనకు చరక సమిస్తుంది, మిగతా శాస్త్రాల లోపల కూడా రకరకాల రసాలు ఎట్లా ఏర్పడ్డాయంటే కేవలము మట్టి జలము యొక్క కలయిక ద్వారానే. రసాలు, షడ్రసాలు, తీపి కావచ్చు, పులుపు కావచ్చు, చేదు కావచ్చు, ఒగరు కావచ్చు, ఉప్పు కావచ్చు, ఇవన్నీ కూడా ఈ
పృథ్వీతత్వం జలతత్వం యొక్క కలయికతోనే ఏర్పడ్డాయి. ఇవి ఏ రుచి అయినా కానీ మనం 6 రుచులను షడ్రుచులను స్థూల రుచులుగా ఈ షడ్రుచుల్లో కూడా తీపి లోపల ఎన్నో రకాల తీపులు ఉంటాయి, పులుపు లోపల ఎన్నో రకాల పులుపులు ఉంటాయి, కారం లోపల ఎన్నో రకాల కారాలు ఉంటాయి. మరి ఇన్ని రకాలు ఎట్లా ఏర్పడ్డాయి అంటే 2 రకాల పదార్థాల నుంచి, జలతత్వము పృథ్వీతత్వం వల్ల ఏర్పడ్డాయి. అంటే ఈ పదార్థం రెండిటి లోపల పరమాణువుల లోపల అమరికలో తేడా వల్ల, జల పరమాణువులు పృథ్వీ పరమాణువుల లోపల ఆ నిర్మాణం తేడా మనకు కెమిస్ట్రీలో వస్తుంది. పరమాణువు మధ్య దూరము, పరమాణు మధ్య కోణము, ఈ పరమాణువుల సంఖ్య, పరమాణువుల అమరిక, పరమాణువుల ఆకారము, అంటే అవి ఏ విధంగా అమర్చబడ్డాయి, గోళాకారంగా అమర్చబడ్డాయా, త్రిభుజాకారంగా అమర్చబడ్డాయా, దీన్ని బట్టి పదార్థాలు మారుతుంటాయి. ఇప్పుడు వజ్రము తర్వాత బొగ్గు రెండు కూడా కార్బన్ పరమాణు నుంచి ఏర్పడ్డాయి. ఎందుకు అది బొగ్గు అయింది, ఇది ఎందుకు వజ్రం అయింది అంటే వాటి పరమాణువుల మధ్య, కార్బన్ పరమాణువుల మధ్య ఆ బంధ కోణం కావచ్చు, బంధ దూరం కావచ్చు, ఆ దూరము కోణంతో ఏర్పడ్డ ఆకారం కావచ్చు, అది బొగ్గుగా ఇది వజ్రంగా చూపెడుతుంది. అంటే ఇక్కడ ఈ సూత్రం ఏం చెప్తుందంటే క్రమాణ్యత్వం, క్రమము లోపల అన్యత్వం, పరిణామ అన్యత్వే హేతు. రకరకాల పరిణామాలు, రకరకాల పదార్థాలు ఏర్పడడానికి క్రమం లోపల తేడా. 3 పదార్థాలు సత్వరజో తమో కణాలే పంచభూతాలుగా ఏర్పడ్డాయి, పంచభూతాల నుంచి రకరకాల పదార్థాలు ఏర్పడ్డాయి అనేది ఈ సూత్రం చెప్తుంది. తర్వాత ఇంకో సూత్రం ఏం చెప్తుందంటే ఇక నుంచి మనకు విభూతులు అనేటివి వస్తాయి. జస్ట్ చిత్తం అంటే ఏంటి, చిత్తము మూల ప్రకృతి ద్వారా ఏర్పడింది, మూల ప్రకృతి ద్వారానే ఈ కనిపించే జగత్ ఏర్పడింది, ఆ కనిపించే జగత్తు ద్వారానే ఈ శరీరం ఏర్పడింది. అలా చెబుతూ కొంత సృష్టి విజ్ఞానాన్ని ఇవ్వడం జరిగింది వ్యాస మహర్షి. సూత్రంలో ఇంత లేదు, వ్యాసుని యొక్క భాష్యంలో ఉంటుంది. అంటే సాధారణంగా ఏమనుకుంటారంటే యోగ సాధన అంటే యమనియమాలు లేకపోతే ఆసన ప్రాణాయామాలు అనుకుంటారు. కొంచెం తెలిసిన వాళ్ళు ధ్యాన ధారణ సమాధి అనుకుంటారు. ఆ ధ్యాన ధారణ సమాధి అర్థం కావాలంటే ఈ పదార్థ జ్ఞానం కూడా అర్థం కావాలి, ప్రకృతి జ్ఞానం అర్థం కావాలి, చిత్తం యొక్క జ్ఞానం అర్థం కావాలని వ్యాసుడు అక్కడక్కడ ఇలా కొన్ని చెబుతూ వచ్చాడు. అలా మనకు మరి ధ్యానము సిద్ధి